నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. సో ఇప్పుడైతే మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే వచ్చేసారు. అసలు ఎందుకు వచ్చారు ఏంటి అని అనుకుందాం. ఎందుకంటే పోలీసులు కూడా అసలు వాళ్ళ వాయిస్ ని రేస్ చేయలేదు. అన్న చెప్పండి, అసలు మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము గత నెల నుంచి ధర్నా చేస్తున్నాం. మేము మా న్యాయమైన డిమాండ్ కోసం గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని కోసం, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కోసం మేము ధర్నా చేస్తున్నాం. మేము ధర్నా చేస్తాం, మా పనులు మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము అక్కడ ఆర్టీసీ క్లాస్ అయినా ఇక్కడ ఉస్మానియాలో అయినా మా న్యాయ డిమాండ్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు సడన్గా ఇవాళ మార్నింగ్ నిన్న కూడా ఫోన్ చేసి చెల్లగాని దయాకర్ సార్ మార్నింగ్ కూడా ఫోన్ చేసి మీరు రండి, అతనే మాకు కాల్ చేసి సార్ ఇట్లా కాల్ చేసి ఇట్లా మీకు పాజిటివ్గానే వస్తుంది, మీరు కొంచెం ఓపిక పట్టండి, మీకు వెబ్ నోట్లో వస్తుంది, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అని అవుతుంది, గ్రూప్ 3 టైంలోనే వేస్తామని చెప్పారు. అందుకనే మేము ఇక సార్ చెప్పినందుకు మేము వచ్చినాం. మార్నింగ్ మేము రిప్రజెంటేటివ్ ఇవ్వాలని మేము వచ్చినాం. మేము రిప్రజెంటేటివ్ కోసం ఇచ్చాం. ఇక రాగానే ఇక సార్ ఏమని చేసిండు, ఇక వచ్చి ఇక్కడ ఇట్లా మీరు రండి, మీరు నిరుద్యోగులు కదా, మీరు డిమాండ్ చేయండి, మీకు డిమాండ్ ఏంటి మేము అడుగుతాం, ఇప్పుడు సభ మీడియా ముఖంగా మీరు చెప్పండి అని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ముంగడ యూనివర్సిటీలో తీసుకొచ్చి ఇట్లా మేము చెప్తే అతను ఏమంటానంటే గ్రూప్ 3 వీళ్ళని ఉసిగొల్పింది, ఈ స్టూడెంట్ని ఇతని నిరుద్యోగులు వీళ్ళ ఫైట్ చేస్తున్నారు, వీళ్ళని ఉసిగొల్పినది కేటీఆర్ సారు, బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉసిగొల్పుతున్నది నిరుద్యోగులని. అనవసరమైన కాంగ్రెస్ని ఖచ్చితంగా వ్యతిరేకత రావడానికి కారణం కేటీఆర్ఏ, వాళ్ళ కిరాయి గుండెలే వీళ్ళని ఉసిగొల్పుతున్న నిరుద్యోగులని చెప్పి మా కాలను నరికినట్టు చేసిండు. అంటే మీ కాలని ఆయన డైరెక్ట్ మీ కాలు మీరే నరుకున్నారు. పిలిచి మేము రిప్రజెంట్ ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. కానీ అతను వచ్చి ఇట్లా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత చెప్పించింది బీఆర్ఎస్ గుండాలని, ఇదే నిరుద్యోగులు వీళ్ళే చెప్తారు సాక్ష్యాలని మాకు వచ్చి ఇట్లా మాకు డైరెక్ట్ ఇట్లా వచ్చి స్పాట్ పెట్టిందనమాట. ఇట్లా మేము ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చిన చెల్లగాని దయాకర్ సార్ని అయితే మాకు పిలిచినప్పుడు మేము వచ్చాం. మీకు గ్రూప్ 2 అనేది పోస్ట్, మీ గ్రూప్ 2 గురించి మీకు అనుకూలంగా వస్తుందని. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు అని అంటారా? ఇగో మా డిమాండ్ అయితే, మేము నిరుద్యోగులం అయితే మా న్యాయబద్ధమైన డిమాండ్ మేము చేస్తున్నాం. అతను రాజకీయ నాయకులే మాకు పిలిచి వాళ్ళు ఏదో అతను అక్కడ వచ్చి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇట్లా వ్యతిరేకత ఉన్నదని ఇట్లా చేసి అతను మాకు అరెస్ట్ అయ్యానని అతను 4 మాటలు మాట్లాడి కేటీఆర్ బొమ్మ దగ్ధం చేద్దామని వచ్చి కార్లో పోయి అట్లా బొమ్మ తీసుకొచ్చిన పోలీసులు నన్నే అరెస్ట్ చేయమని, నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ అరెస్ట్ చేయమని దయాకర్ సారే వచ్చి, చెల్లగాని దయాకర్ సారే వచ్చి నన్ను నన్ను పట్టుకొని అరెస్ట్ చేయని డైరెక్ట్ నామగడ్ని అన్నాడు. కావాలని వచ్చి డ్రామా చేస్తున్నారు అన్నమాట. వచ్చి డ్రామా చేసి అరెస్ట్ చేయమని చెప్పి డేట్ పోయి అరెస్ట్ చెప్పించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఘోష అయింది. ఇప్పుడు మామూలు అట్లా ఇచ్చిపెట్టిపోయారు. ఎందుకంటే విషయం ఏంటంటే మాకు పిలిచి మేము రిప్రజెంట్ ఇద్దామని, గవర్నమెంట్లో ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయ నాయకులు మేము కలిసి ఇట్లా రిప్రజెంట్ ఇద్దామని మేము వస్తే వీళ్ళని కుషి కలిపి టీఆర్ఎస్ గుండెలు అని చెప్పేసి మమ్మల్ని ఇంత బ్లేమ్ చేయడానికి వాళ్ళకు ఎంత వరకు సబబు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేసేది ప్రధాన డిమాండ్ నెల రోజుల నుంచి ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు అనేది. మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. బక్కా జర్సన్ సార్ అమర నిరాదీక్ష చేసిండు, అశోక్ అకాడమీ సార్ డిమాండ్ చేసిండు, అతను కూడా నిరాదీక్ష చేసిండు. మా గిరిజన బిడ్డ మోతిలాల్ నాయక్ కూడా, ఓ విద్యార్థి మోతిలాల్ నాయక్ కూడా నిరాదీక్ష చేసిండు. మోతిలాల్ నాయక్ 8 రోజులు నిరాదీక్ష చేసినప్పుడు ఇదే సీతక్క మేడం ములుగు నుంచి సీతక్క మంత్రి ఈమె ఫోన్ చేసి ప్రెజర్ పెట్టిరట. ఎందుకంటే మోతిలాల్ ఇప్పుడు మాకు నిరుద్యోగులు ఎవరైనా మేము డిమాండ్ చేయొద్దా అంటే, గిరిజన బిడ్డకు మాకు ఏమైనా మేము న్యాయంగా పరంగా మేము నిరాదీక్ష చేస్తే మాకు కించపరిచి మేము నిరుద్యోగులము అంటే దళితులము గిరిజనులు అని ఇంత నీచంగా మాకు ప్రలోభాలు పెట్టి మాకు బెదిరించి మరీ దీక్ష విరింపజేసింది మేడం. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. గత ప్రభుత్వం కూడా ఇట్లనే చేసారు, మాకు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ మోసం చేసి బీఆర్ఎస్ని బొందబెట్టి కాంగ్రెస్ని మేము అధికారంలో తీసుకొచ్చినాం. ఇప్పుడు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేసినప్పుడు మీరు సిటీ సెంటర్ లైబ్రరీలో రాహుల్ గాంధీ సార్ని తీసుకొచ్చారు. అప్పుడు మేము సపోర్ట్ చేసినాం, మీరు సపోర్ట్ చేసి రాహుల్ గాంధీ తీసుకొచ్చి మేము రాజకీయ లబ్ధి మీరు పొందారు. ఇప్పుడు మీకు 2 చోట్ల మీరు పోటీ చేస్తే ఒక చోట్ల అయినా ఓడిపోయి ఒక చోట్ల మీరు గెలిచారు. రేవంత్ రెడ్డి సార్ మీకు చెప్తున్నా, మీకు వారిని ఇస్తున్నాను, మీరు ఒక చోట గెలిచారు ఒక చోట ఓడిపోయారు అంటే మీకు ఒక ఉద్యోగం ఉంది, మీకు సీఎం పదవి ఉంది, మీకు 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట్ల గెలిచారు ఒక చోట ఓడిపోయారు, మీకు అయితే పదవి ఉంటుంది, మాకు పదవి ఉండదా? మాకు అనేది నిరుద్యోగులు మేము అట్లనే ఉండిపోవాలా? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లనే ఉంటుందా? అంటే మాకు జాబ్ ఇవ్వరా మీరు? మేము ఏంటంటే డిఎస్సి టైంలోనే మీరు గ్రూప్ 2
చేస్తారా అంటే మీ ఇది రాకుండా అది రాకుండా మేము జాబ్ ఎటు కాకుండా మేము పోవాలా అంటే మీరు మీకే పదవులు అని ఉండాలి, మీకు 2 చోట్ల పోటీ చేయాలి, మీకు సమాజం తెలంగాణ సమాజం మీకు సపోర్ట్ చేయాలి, ఇప్పుడు ఇట్లే ఉండాలని మీరు కోరుకుంటారా? నిజంగా చెప్తున్నా మేము ఖచ్చితంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రాహుల్ గాంధీ సార్ తీసుకొచ్చినప్పుడు మాకు న్యాయం చేసిర్రు అంటే అప్పుడు చేసి రద్దు చేపించారు. ఇప్పుడు ఎందుకు అధికారంలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సారు అదే ఇప్పుడు అధికారం వచ్చినాం కదా అప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ని అదే సిటీ సెంటర్ ఇప్పుడు తీసుకురండి, మేము న్యాయమైన మేము డిమాండ్ చేస్తున్నాం, మా డిమాండ్ని మీరు పరిష్కరించండి. ఏమంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పట్టింపు చేయరు, ప్రభుత్వం లేనప్పుడు పట్టింపు చేస్తారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది 16 నుంచి, జూలై 16 నుంచి డిఎస్సి ఎగ్జామ్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ అవ్వగానే ఒక్కరోజు తెలంగాణ గ్రూప్ 2 ఉంది. నిజంగా మేము ఏం చేస్తున్నాం అంటే మేము గ్రూప్ 2 రాయలేము, మాకు అనేది మేము లాస్ అవుతాం. మేము ఏం చేస్తున్నాం, మీరు పోస్టులు పెంచకపోయినా పర్లేదు కానీ గ్రూప్ 3 నవంబర్లో ఉంది, గ్రూప్ 2 అనేది డిసెంబర్లో అయినా లేదా గ్రూప్ 2 అని రాసిన తర్వాత గ్రూప్ 3 రాసినాక ఒక 10 రోజుల్లో వారం రోజుల తర్వాత అయినా గ్రూప్ 2 వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా ప్రధానమైన డిమాండ్. అవునన్నా, ఇన్ని డిమాండ్లు చేస్తున్నారు, కనీసం ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఒక చిన్న రెస్పాన్స్ కూడా రాలేదు కదా. సో దీని మీద అసలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొండి వక్రితో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలన చేసిండు, ప్రగతి భవన్ లో ఉండి పరిపాలన చేసి మొండి వక్రితో వెళ్ళి నిరుద్యోగుల పట్ల పట్టింపు చేయకుండా మొండి వక్రితో వెళ్ళి ప్రభుత్వాన్ని అతని పడగొట్టింది అనమాట. ఇలాంటి మొండి వక్రి ఉంటే మాత్రం నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని కూడా ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వాన్ని దించుతాము. నిరుద్యోగులు తలుచుకుంటే ఒక గవర్నమెంట్ని తీసుకొచ్చాం, నిరుద్యోగులు తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడగొడతాం. చూడు, ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ మేము చేస్తున్నాం. మీ దగ్గరనేమో మేము వేరే డిమాండ్ ఏం చేస్తలేము, మా న్యాయమైన డిమాండ్ మేము చేస్తున్నాం. గ్రూప్ 2 అనేది ఖచ్చితంగా గ్రూప్ 3 టైంలో వేయండి, ఇది న్యాయమైన డిమాండ్. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అవ్వగానే ఒక్కరోజు తేడాతోనే గ్రూప్ 2 ఉంది, అప్పుడు నిర్వహిస్తే మీకు ఏం లాభం వస్తుంది? మీకు న్యాయమా? ఖచ్చితంగా ఒక డిసెంబర్ గ్రూప్ 3 టైంలోనే వేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పోస్ట్ పోన్ చేస్తే మీకు ఏమైనా అవుతుందా? మీ నుంచి ఏమైనా మీరేమన్నారు? మీరు మహబూబ్ నగర్ సభలో మీరేం చేస్తున్నారు? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసి విద్యార్థులు నిరుద్యోగులు అనేది నష్టపోతారని చెప్పారు. నష్టం ఏం పోతాం మేము? గ్రూప్ 3 టైంలోనే మేము గ్రూప్ 2 రాసుకుంటాము, సేమ్ సిలబస్, మళ్ళీ గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ సేమ్, మేము అప్పుడే రాసుకుంటాము, గ్రూప్ 2లోనే రాసుకుంటాం. డిసెంబర్ వరకు అన్ని ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ 2015 జనవరి నుంచి మీరు జాబ్ క్యాలెండర్ వేసుకోవచ్చు. మేము గ్రూప్ 2 అనేది పెంచం కూడా డిమాండ్ చేస్తలేము. కాకపోతే ఇన్ని రోజులు మేము ఫైట్ చేసినాం కదా, మేమే తెచ్చుకున్నాం గవర్నమెంట్ని, మేమే కొంచెం పోస్ట్ పోన్ టైంలోనే గ్రూప్ 3 టైంలోనే పోస్ట్ పోన్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. న్యాయంగా మేము 1 మంత్ నుంచి పోరాటం చేసినాం. మేము చదవకుండా పోరాటం చేసాం. ఇప్పుడు మేము చేసిన పోస్టులు పెంచకపోయినా పర్లేదు కానీ గ్రూప్ 2ని అనేది డిఎస్సి ఎగ్జామ్ దగ్గర ఉంది, ఆ టైంలో కాకపోయినా డిసెంబర్లో వేస్తే గ్రూప్ 3 అనేది 3 అనేది సేఫ్ సిలబస్, ఆ టైంలో వేస్తే మాకు న్యాయం జరుగుతాయని మేము రేవంత్ రెడ్డి సార్ని డిమాండ్ చేస్తున్నాం.